కాకినాడ రామారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న బిఎస్ఎస్ రామకృష్ణ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన కారణంగా తాను చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రామారావుపేట శివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బిఎస్ఎస్ రామకృష్ణ రమేష్ మాట్లాడుతూ, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తనను చైర్మన్గా నియమించారని, గత 5 సంవత్సరాలుగా ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశానని, ఆలయంలో కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలను నగరంలో ఎక్కడా లేని విధంగా వైభవంగా జరిపించామని చెప్పారు. గతంలో అన్యాక్రాంతమైన ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గత 5 సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయంకి వచ్చే ప్రతి భక్తుడు కూడా మా వెన్నుండి ప్రతి కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వర్తించేటట్టుగా నా వెనుకుండి నన్ను ప్రోత్సహించి, అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా నన్ను ప్రోత్సహించి, చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు డీకే రెడ్డి గారు, వీరందరూ కూడా ఈ 5 సంవత్సరాలు నా వెన్నుండి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా ఇప్పుడు ఈ 2024లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టినందుకు కావున ఈ యొక్క దానికి బాధ్యతగా నేను ఈ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా మా చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ యొక్క ఆలయ సిబ్బంది అందరూ, ప్రధాన అర్చకుడు శర్మ గారికి, అదేవిధంగా రాంబాబు గారికి, సూర్యబాబు గారికి, అదేవిధంగా అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాజీనామా చేస్తున్నాను. నేను ఈ తర్వాత కూడా మనకు వనవాడు కొండబాబు గారికి ప్రజలు పట్టం కట్టి ఆయనకి ఈ నగరాభివృద్ధిలో సహకరించి ఆయన ఎంతో చక్కగా ఈ నగరాన్ని అభివృద్ధి పరచాలని, ఆయనకి అన్ని విధాలుగా దేవుడు సహకారం అందించాలని కోరుకుంటూ, తర్వాత ఈ ఆలయ కమిటీకి ఎవరు వచ్చినా సరే ఆయన అనుకోండి అన్ని విధాలుగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటాం. ఓం నమః శివాయ.